అజీర్ణం చేసినప్పుడు, అంటే మనకు పడని ఫుడ్ తింటూ ఉంటాము ఎక్కువగా, బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్ అనుకుందాం. దాంట్లో ఏమాత్రం ఫైబర్ ఉండదు, సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలానే ఫ్యాట్స్, మైనైజ్ లాంటివి, ఇలాంటివి చాలా ఎక్కువ, బటర్ లాంటివి ఎక్కువ ఉంటాయి. మీరు అనుకోవచ్చు, సో ఇవి మంచి ఫ్యాట్స్ కదా, ఫ్యాట్ ఉంటే కదా స్టమక్ వాల్స్ నుంచి ఈజీగా ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది, అది ఇదని అంటూ ఉంటారు కదా. ఇవి మామూలు ఆయిల్స్ ఇప్పుడు నెయ్యి కానీ అలాంటి మంచి ఆయిల్స్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ ముఖ్యంగా కొన్ని రకాల ఆయిల్స్ తీసుకున్నప్పుడు మొబిలిటీ ఉండదు స్టమక్ వాల్స్కి, కాబట్టి ఇది కూడా అతి పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఆయిల్స్, ఫ్యాట్స్ కూడా మీరు చూసుకొని తినండి. అసలు ఆయిలే వద్దని అనుకోకండి, అది చాలా పెద్ద తప్పుమ్మా. అంతో ఇంతో ఆయిల్ తీసుకోవాలి మనం. మీకు నాన్ వెజ్ మరీ చాలా ఇష్టం, నాన్ వెజ్ లేకపోతే మీకు ముద్ద దిగదు అనుకుందాము ప్రతిరోజు, తప్పకుండా లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి మా. అంటే గోంగూర చికెన్ లేదా పాలకూరతో మటన్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, ఏదో ఒక వెజిటబుల్స్ కూడా కలుపుకొని తినండి. లేదా అవి తినే ముందు వెజిటబుల్ సలాడ్ పెట్టుకొని తినండి. కాకపోతే కొంతమంది ఏంటి అంటే నాన్ వెజ్ తినకపోతే ఇంకేం ప్రోటీన్ తినాలి అంటూ ఉంటారు. పన్నీర్ ఉంది, టోఫు ఉంది, మీల్ మేకర్ ఉంది, గింజలు ఉన్నాయి, పల్సెస్ మా, లెగ్యూమ్స్, ఇవన్నీ చాలా మంచి ప్రోటీన్ ఇస్తాయి మా. మీకు కావాలి అంటే ఇప్పుడు హై ఫైబర్వి మీకు, అంటే కొంతమందికి మేము చేసుకోలేము అంటూ ఉంటారు, టైం లేదు అంటూ ఉంటారు. హై ఫైబర్ పౌడర్స్ దొరుకుతూ ఉన్నాయి విత్ ప్రోటీన్, అవి కూడా వాడుకోవచ్చు మీరు. మరీ ఎక్కువగా కాకపోయినా, మరి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక 1 month తీసుకున్నారంటే సెట్ రైట్ అయిపోతుంది.